జనసేన పార్టీలోని క్రియాశీల కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. త్రిసభ్య కమిటీ ముందు విచారణకు హాజరు కాబోతున్నట్లు జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర కూడా ప్రకటించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మహిళా ఉద్యోగి ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధిష్టానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే అరవ శ్రీధర్ వ్యవహారంతో పార్టీకి ఏమాత్రం సంబంధం లేదంటున్న జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రతో మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణల వ్యవహారం నేపథ్యంలో త్రిసభ్య కమిటీ కాసేపట్లో రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీ వద్దకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జనసేన సంబంధించినటువంటి నాయకులు సంబంధించిన ఏర్పాటు చేశారు. మనతో మాట్లాడేందుకు రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు చెప్పండి, మొత్తం ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాలంటారు? తర్వాత ఇది పార్టీ నియమించినటువంటి కమిటీ, ఈ కమిటీ ముందుకు సదరు మహిళ హాజరవుతారని ఆశిస్తున్నారా మీరు? సార్, మీకు ఫస్ట్ నుంచి మీడియా సోదరులకు నమస్కరించి చెప్పేది ఒకటే, ఇది అరవ శ్రీధర్ హర్షవీణ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత విషయం. ఈ వ్యక్తిగత విషయానికి పార్టీకి నాయకుడికి ఎందుకు రుద్దుతున్నారు? నా కంఠ నరాలు తెగేటిగా మాట్లాడేది నేను అదే. మళ్ళీ మాట్లాడతా, ఈరోజు నిన్న మాట్లాడిన రేపు మాట్లాడతా. దీంట్లో ఎందుకంటే వ్యక్తిగత విషయం కేవలం వైసీపీ వాళ్ళు కుట్ర చేసి నిన్న కూడా చూస్తున్నారు. నిన్నటి నుంచి నన్ను ఎక్కువ తీటిస్తున్నారు. నేను అటువంటి భయపడను. ఎందుకు తీటిస్తున్నారు? నేను కావాల్సిన సమాచారం బయటికి తెస్తున్నానని. దిటీస్ ఏమవుతుంది? ఇప్పుడు వ్యక్తిగత విషయాలు ఇక్కడ మా జనసేన నాయకులు జన సైనికులు ఉన్నారు. మాకంటే మించిన సిబిఐ లేదు, మాకంటే మించిన డిటెక్టివ్లు లేరు. మీ వ్యక్తిగత జీవితాలు ఎప్పుడు మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇంతమంది మాట్లాడాల. మీరు వ్యక్తిగత జీవితాలు మా పార్టీకి రుద్దుతాము అని తెలిస్తే మేము మీ పార్టీ ఖచ్చితంగా ప్రశ్న చేస్తాం, మీ నాయకుడిని అడుగుతాం. సారీ టు సే, నేను అడుగుతున్నా, వారంట్లకు బట్టలు ఇప్పమని జగన్మోహన్ రెడ్డి చెప్పాడండి? లేదు కదా. మేము నమ్మండి, మేము అనలేదు కదా. గంట అరగంట లేదంటే అన్నీ ఉంటాయా? ఏదో మాట్లాడాడు కదా అంబటి, జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఇదే మేము అంటున్నాం. సమకాలీన రాజకీయాల్లో ఉన్నాం, పార్టీలుగా ఉన్నాం. మన పార్టీ స్టాండ్లతో, మన సిద్ధాంతాలతో, మనం ఏదన్నా ఉంటే అభిప్రాయాలతో చర్చించుకుందాం, పోరాడుకుందాం. అంతేగాని వ్యక్తిగత జీవితాన్ని తెచ్చి మాకు రుద్దొద్దు దయచేసి. రాజకీయాలతో సంబంధం లేదు ఒక పది చెప్తున్నారు. మరి ఈ రాజకీయ పార్టీ పెట్టిన సమావేశానికి ఆమె పిలవడంలో అంతరే ఉందండి. ఇది వ్యక్తిగతంగా జరగాల్సిన సమస్య కదా. రాజకీయ పార్టీ పెట్టిన సమావేశం కాదు. ఐ న్యూస్ ద్వారా నేను చెప్తున్నా, మీరు కరెక్ట్ చేసుకోండి. నిజంగా ఇది మా పార్టీ పెట్టిన సమావేశం అని జనాలు అనిపిస్తే మా ఆఫీసులో పెడతాము. జిల్లాలో ఎక్కడా లేనంత అద్భుతమైన ఆఫీస్ మాకుంది, క్యాబిన్ ఉంది. ప్రతి ఒక్కరూ అక్కడ పాల్గొని అభిప్రాయాలు తెలుసుకునేటట్టు, ట్రాన్స్పరెంట్ గా ఉండేటట్టు భారతదేశంలోనే నిజాయితీ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ట్రాన్స్పరెంట్, పారదర్శకత మెయింటైన్ చేస్తాడు. కాబట్టి తప్పు జరిగితే మన వాళ్ళైనా తన వాళ్ళైనా వదలడు. కాబట్టి ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గత వారం 10 రోజులుగా ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు. ఇవాళ విచారణకు హాజరవుతారా? ఓకే, మీరు అందుబాటులో లేరని ఒకరోజు సున్నితంగా అడిగినారు. ఇంకొక ఆయన అజ్ఞాతం లేకపోయినాడు అంటున్నారు. ఇంకో ఆయన దాంకున్నాడు అన్నాడు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఆయనకు ఉంటాయి సార్. ఈ రోజు తన మనసులోని బాధ అంతా మీ ముందుకు వెలుబుచ్చుతాడు. ఎందుకున్నాడు అంటే ఆయన దీనికి సంబంధించినటువంటి కొన్ని వందల డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్లతో సహా సంపాదించుకున్నాడు. అది ఈరోజు మీడియా ఆడ ఇస్తాడు. దాని తర్వాత మీకు వచ్చి అడ్రస్ చేస్తాడు. డీఫేక్ అనేటువంటి ప్రచారం జరిగింది. మీరు దాని డీఫేక్ అని కొట్టేశారు వీడియోలు అన్నింటినీ. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారా? 100%. ఎందుకంటే నాకు 500 వీడియోలు అనింది. మీకు చెప్తున్నా, నేను ఇంకొక 1000 వీడియోలు ఉన్నాయనింది. నేను ఈ వీడియోల్లో డీప్ ఫేక్ వీడియోలను మీరు చేసినారు అని చెప్తున్నా. ఇప్పటికీ దాన్ని స్టాండ్ బై ఉండాలి అంతే. ఇవాళ మీ కమిటీకి చాలా మంది కార్యకర్తలను పిలిపించారు. 2 వ్యక్తుల మధ్య సంబంధించిన వ్యవహారం. పార్టీ కార్యకర్తలు ఏం చెప్తారు అని అనుకుంటున్నారు? అట్లాగే సార్, మా కమిటీ అని కాదు, మన పార్టీని 2014 నుంచి రోడ్లలో, కంపల్లో ఎక్కడ పడితే అక్కడ గొంతు చించుకొని ఆయన కోసం పోరాడినటువంటి జన సైనికులు కొంతమందిని వాళ్ళు సెలెక్ట్ చేసి 2014 నుంచి కొంతమందికి అవకాశం కల్పించింది. మరి మీరు నిజంగా ఎవరిది తప్పైనా ఈ రెంటిల్లో మీరు కమిటీ ముందు మీరు చేసే ఏర్పాట్లు కలిగించింది. దీంట్లో ఎవరి ప్రమేయం ఉండదు, మేము ఎవరు ఉండకూడదు. వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడుతుంది కమిటీ. మొత్తానికి ఈ కమిటీ విచారణ అనంతరం ఈ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పడుతుంది అంటారా? ఖచ్చితంగా పడుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే అంత గొప్ప ఎవిడెన్స్లు ఉన్నాయి. అవి కమిటీకి ఇస్తాము. దాన్ని ఆయన లీగల్గా ఫైట్ చేస్తాను అంటున్నాడు, లీగల్గానే తేల్చుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు నాకు న్యాయం కావాలి లీగల్గా అంటే సాక్షి ఛానల్లో దొరకదు కదా సార్. ముసుగేసుకుని యూట్యూబ్ ఛానల్ లేకపోతే దొరకదు కదా సార్. రమ్మనండి, వేదికలు ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. ఆడాడో ఢిల్లీకి ఒక కవర్ పంపించినారు NHRC అని. తర్వాత మహిళా కమిషన్ ఉంది, కోడూరు పోలీస్ స్టేషన్ ఉంది. వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వండి.
విచారణ జరపండి. మేము చెప్తున్నాం, మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏమి ఇచ్చినా మేము రామ్, మీకు హక్కు, అది మీకు హక్కు, ప్రాథమిక హక్కు. మీరు పోయి ఛానళ్ళలో కూర్చొని ఆడాడో తిరుగుతా నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది. ఎవరికి అన్యాయం జరిగింది ఎవరు తేల్చాలి? పోలీసు వాళ్ళు తేల్చాలి, చట్టాలు కోర్టులు తేల్చాలి, అంతే కదా సార్. రైల్వే కోడాలో జరిగేటువంటి అంశం సంబంధించి మొత్తం తాము ట్రాన్స్పరెంట్ గా ఉన్నామని ఏదైతే జనసేన నేత అది ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి మొత్తానికి విచారణ కమిటీ చేస్తున్నాము. ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి తమ